వాట్సాప్ పీపుల్, టైం వచ్చేసి 11 అవుతుంది. నేను ఇంకా డిన్నర్ తినలేదు. డిన్నర్ వచ్చేసి పప్పు అనమాట. మా అమ్మ పప్పు చేసింది. కానీ నాకు ఉట్టి పప్పు తినబుద్ధి కావట్లే. సో, ఎళ్లి ఆమ్లెట్ ఏసేసుకుందాం. లెట్స్ గో. సో, కటింగ్ అయితే అయిపోయింది. మొత్తం నీట్‌గా కట్ చేసేసా. సో, ఇప్పుడు ఎగ్స్ తీసుకొని కలిపేసుకుందాం. సో, చూసారు కదా! అంతా నీట్‌గా కట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు నీట్‌గా కడుక్కున్న ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఆనియన్స్ ఏసుకుందాం కొన్ని. కొన్ని ఆనియన్స్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అండ్ కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో కావాల్సినంత కారం, కొంచెం పసుపు, మనకు కావాల్సినంత ఉప్పు. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్. నీట్గా కడుక్కుని ఒక ఫోర్క్ తీసుకొని దీని ముందు మిక్స్ చేసుకుందాం బాగా. అండ్ మీకు బాగా కలవట్లేదు అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, ఒక 2 డ్రాప్స్. సో వన్స్ మొత్తం మిక్సర్ అంతా నీట్గా కలిపేసుకున్నాను. నేను ఇప్పుడు కలుపుకున్నాక ఒక మంచి ప్యాన్ తీసుకోండి, బాగా వేడి అయ్యేదాకా ఆగండి. సో స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా ప్యాన్ హీట్ ఎక్కాక మంచిగా ఆయిల్ పూసేసుకోండి ఒక బ్రష్తో. బాగా కార్నర్స్ కూడా స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే వేసినప్పుడు కొంచెం కార్నర్స్ కంటిగా మాడిపోదు. సో నీట్గా స్ప్రెడ్ చేసుకొని కలుపుకున్నది ఉంది కదా, దీన్ని బాగా ఇంకా కొంచెం బీట్ చేసుకొని వేసేసుకోవడమే రౌండ్గా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ రౌండ్ వచ్చిందో. ఇలాంటి ప్యాన్ తీసుకుంటేనే రౌండ్స్ వస్తాయి. మీరు ప్లేన్గా తీసుకుంటే అటు ఇటు అవుతుంది షేప్ అవుట్. సో ఇది తీసుకున్నాక కింద కుక్ అవుతూ పైన కూడా కుక్ అవ్వాలంటే సైమల్టేనియస్గా ఇలాంటిది ఒకటి తీసుకొని పైన పెట్టండి. ఇప్పుడు 5 minutes అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, అది ఇప్పుడు ఆల్రెడీ కుక్ అవుతుంది. 2 minutes అయితే కుక్ అయిపోతుంది అది. సో ఇది కుక్ అవుతున్న సేపు ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే, డైలీ లైక్ రెగ్యులర్గా రోజు ఫుల్ వీడియోస్ అంటే కంటెంట్ ఏమంత దొరకట్లేదు. సో నేను ఇప్పుడు నుంచి ఏమనుకుంటున్నా అంటే, ఐదర్ ఒక షార్ట్ లేదా ఒక ఫుల్ వీడియో, రెండిట్లో ఏదో ఒకటి పర్ డే పడాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డైలీ ఒకటి పెడతా అని అయితే ఫిక్స్ అయ్యాను, కానీ డైలీ ఒక వీడియో అంటే కంటెంట్ రావట్లేదు. అంత సోది అవుతుంది. వీడియో పెట్టినా సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు.
లైక్ ఏమీ ఉండట్లేదు. ఇంట్లో ఉంటున్నా, తింటున్నా, లేస్తున్నా. అది రోజు చూపియలేను. దాని బదులు నేనేమనుకుంటున్నా అంటే ఐదర్ ఒక షార్ట్ వీడియో, లేకపోతే కంటెంట్ ఆ రోజు ఎక్కడికన్నా బయటికెళ్తున్నా, లేకపోతే ఏమన్నా చేస్తున్నా స్పెషల్‌గా ఆ రోజు అది వ్లాగ్ చేసి అది వీడియో పెడతా. ఐదర్ లైక్ అయితే షార్ట్ వీడియో లేకపోతే వ్లాగ్ అనమాట. ఎందుకంటే చూసేటప్పుడు మీకు చిరాకు రాదు. చేసేటప్పుడు నాకు చిరాకు రాదు. అది చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. సో, అది రండి ఆమ్లెట్ చూసేద్దాం. సో, చూసేద్దాం చాలా సేపయింది. అది పర్ఫెక్ట్ చూసారు కదా! ఫ్లఫీగా కొంచెం ఉబ్బింది. మీకు చూపిస్తాను. సో, చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. సో, ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఆ హీట్‌కే ఇంకా కొంచెం కుక్ అయిపోతది బ్రో. చూసారు కదా! పర్ఫెక్ట్ ఆమ్లెట్. యూఎస్‌ఏ లేక చదివాను గానీ ఆమ్లెట్లు వేయడం మాత్రం ఘోరంగా నేర్చుకున్నా. పొద్దున్న లేవగానే బ్రేక్‌ఫాస్ట్‌కి ఈజీ థింగ్ అనమాట అందుకని. సో, రైస్, పప్పు, పికిల్ అండ్ దాంతోపాటు పర్ఫెక్ట్ ఆమ్లెట్. డెడ్లీ కాంబినేషన్ ఇది. సో, చూసారు కదా! క్రేవింగ్ సాటిస్ఫై చేసుకోవాలంటే ఇంత పర్ఫెక్ట్‌గా చేసుకుంటే సాటిస్ఫై అవుతది. లేకపోతే అంత ఈజీగా అవ్వదు నాకు క్రేవింగ్. సో, నేనైతే తినేస్తా. వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.